కేశవరావు కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ ఇద్దరు నేతలు కేసీఆర్ ను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులకు రాజీనామా చేపించి కాంగ్రెస్ లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారుతున్న వారి ఇంటి ముందు చావు డప్పులు కొడతామని హెచ్చరించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని ఆరోపించారు. పార్టీలు మారే గ్యాంగ్లతో జాగ్రత్తగా ఉండాలని కోరారు. సొంత అవసరాల కోసం కడియం కేకే పార్టీ మారారని విమర్శించారు ఎర్రోళ్ల శ్రీనివాస్. ఇలా కడియం శ్రీహరి గారు గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి అనుకుంటున్నారు కదా. ఇలా టికెట్ తీసుకుని మీ సొంత ఇమేజ్ మీద గెలిపి చూద్దాం. మీ సొంత ఇమేజ్ మీద గెలిపించే శక్తి ఉందా? ఇప్పుడు వయసు పెరిగిన ప్రతివాడు మేధావిని అనుకుంటే కుదరదు. వయసు పెరిగిన ప్రతివాడు మేధావిని అనుకుంటే కుదరదు. దానికి కొన్ని విలువలు ఉంటాయి. దాంట్లో కొంత ఎక్స్పర్ట్ ఉంటుంది. మీకు మీరు రాజకీయంగా విలువలు ఉన్నాయని అనుకుంటే అది పొరపాటు. మీరు అంత స్వార్థపరులు, పవర్ బ్రోకర్స్. ఇలాంటి నాయకులకు ప్రజలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారు. డెఫినెట్ గా మీలాంటి వాళ్ళ వల్ల అసలు ఇక్కడ ఎస్సీలకు చాలా అన్యాయం జరిగింది. మీకు వల్ల ఎస్సీలకు కూడా ఏం లాభం జరగలేదు. మందకృష్ణ లాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాలలో నీలాంటి వాని వల్ల ఏం లాభం జరగలేదు ఈ జాతికి అని చెప్పిండు. నిజమే, ఏం జరగలేదు. ఎవరి కోసం మాట్లాడినాను? నువ్వు నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబమే. ఏనాడన్నా ఈ పార్టీలో కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీల గురించి మాట్లాడినరా? మీ వ్యక్తిగత జీవితం కోసం మీరు మంత్రి కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఇదే కదా మీ ధ్యాస అంతా. ఇలా అనేక మంది ఇలా వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల క్యాడర్ను ఎదగనీయలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను ఎదగనీయలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ క్యాడర్ను లీడర్ని ఎదగనీయకుండా చేసిండ్రు. అంటే ఇన్ని సంవత్సరాలని రాజకీయ జీవితంలో ఎవరికన్నా ఉపయోగపడింది అని అంటే అది కేవలం నీ పర్సనల్ మాత్రమే ఉపయోగపడ్డది. దానివల్ల ఎవరికి ప్రయోజనమే లేదు. ఇలాంటి వ్యక్తులను అసలు ఇక రాళ్లతో కొట్టిన పాపం లేదు. ఎంత దుర్మార్గం అంటే రాళ్లతో కొట్టిన పాపం లేదు. ఇది మంచి వాతావరణం కాదు. ఈ సమాజము, తెలంగాణ సమాజంలో ఒక మంచి రాజకీయాలు ఇవ్వాలంటే, యువతకు ఆదర్శంగా ఉండాలంటే విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలి, విలువలతో కూడినటువంటి సాంప్రదాయం ఉండాలి. అంతే తప్పి ఇండ్ల గెలిచి అండ్లకు పోతాం, అండ్ల గెలిచి ఇండ్లకి వస్తామనేటువంటి వాతావరణం అది మంచిది కాదు. డెఫినెట్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నాం. మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఏ మాట అయితే చెప్పిండ్రో